సినిమాలు కానీ ఏది కూడా నష్టపోవండి. మా కార్మికులతో విషయంలో ఎప్పుడు మేము వేతనాలు పెంచిన ప్రతిసారి కార్మికుల వల్ల నష్టపోతున్నామని చెప్పేసి 2-3 ప్రెస్ మీట్ పెట్టడము, పలానా డ్రైవర్స్ యూనియన్ వాళ్ళు మాకు నష్టం కూరుస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు సార్. ఒక ప్రొడ్యూసర్ చెప్తారు సార్, ఒక డ్రైవర్స్ యూనియన్ 5 లక్షల నుంచి 6 లక్షల వరకు మెంబర్షిప్ ఇస్తుంది అంటారు సార్. మా ఇక్కడ ఎన్ని ఇస్తున్నాం సార్, ఎన్ని పథకాలు ఇస్తున్నాం సార్, గవర్నమెంట్తో సమానం ఇస్తున్నాం సార్. ఇప్పుడు గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మి కానీ ఇవి ఉన్నాయి సార్. చూడండి సార్, చూపించండి, ఇది మీడియాకు తెలియజేయండి సార్. ఇది ఒకసారి చూడండి సార్. ఇవి అలాంటి కాకుండా ఇప్పుడు మా మెంబర్షిప్ గురించి మాట్లాడుతున్నారు సార్. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ సార్ మాకు ఎంట్రీ లేదు సార్. దాంట్లో రాజకీయ నాయకులు సార్ 28 లక్షల నుంచి మెంబర్షిప్ ఇస్తున్నారు సార్. మా మెంబర్షిప్ మీద మీరు మాట్లాడుతున్నారు సార్. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్లో మా 24 క్లబ్లలో ఏ ఒక్కరు కూడా ఎంట్రీ లేదు సార్. మరి వాళ్ళు ఎలా ఇస్తారు సార్ 28 లక్షలతో మెంబర్షిప్? మా మెంబర్షిప్ మీద పడ్డా సార్. ఈరోజు మేము అన్ని సంక్షేమ గవర్నమెంట్తో పోటీపడి మేము ఇస్తున్నాం సార్. మా కార్మికులు చనిపోతే 11 లక్షల రూపాయలు, ఎవరైనా రిటైర్మెంట్ చేసుకుంటే 20 సంవత్సరాలు పనిచేస్తూ రిటైర్మెంట్ చేసుకుంటే 8,50,000, 25 సంవత్సరాలు చేస్తే 8,50,000తో పాటు ఒక ఉంగరం పెడుతున్నాం సార్. ఒక సభ్యుడు అనారోగ్యానికి గురైతే లక్షలు ఎంతైనా సరే, ఎన్ని లక్షలైనా సరే అతను బతికించుకునే ఏర్పాటు చేస్తున్నాం సార్. ఒక సభ్యుడు కుమారుడు 10th క్లాస్లో 9% పాస్ అయితే, కుమారుడు కానీ విద్యార్థిని కానీ పాస్ అయితే 15,000 రూపాయలు ఇస్తున్నాం సార్. ఒక తల్లిదండ్రులు చచ్చిపోతే 10,000 మట్టి ఖర్చులు ఇస్తున్నాం సార్. ఒక సభ్యుడు చనిపోతే 10,000, 20,000 మట్టి ఖర్చులు ఇస్తున్నాం సార్. ఒక సభ్యుడు చనిపోతే 11 లక్షలు ఇస్తున్నాం సార్. గవర్నమెంట్ కూడా ఇవన్నీ పథకాలు మేము ఇస్తున్నాం సార్. ఎందుకు సార్ మా మీద ఇలా నేర్చుకున్న ప్రొడ్యూసర్లు సార్? సీనియర్ ప్రొడ్యూసర్ ఎవరు కూడా మా మీద మాట్లాడలేదు సార్. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు మరి ఎందుకు మాట్లాడుతున్నారో మాకు కూడా అర్థం లేదు. దాన్ని చూసి ఈ మధ్యన ఒకరిద్దరు కూడా నిన్న కూడా మాట్లాడారు. డ్రైవర్ సోదరులు చాలామంది అన్యాయం చేస్తున్నారు, దొంగతనం పాల్పడుతున్నట్టు సార్. మేము ఒకటే సార్, మేము ఈ సినిమా అయిపోతే ఇంకో సినిమాకి వెళ్తాం సార్. ఎందుకంటే మా మీద మచ్చ లేకుండా మేము పనిచేస్తాం సార్. ఎందుకంటే ఒక్కొక్క హీరోయిన్కి ఒక్కొక్క డ్రైవర్ ఉన్నాడు సార్. ఆమె ఒక హీరోయిన్ చెన్నైకి వెళ్ళి బయలుదేరినట్టు ఒక డ్రైవర్కి ఫోన్ చేస్తారు సార్. నమ్మకం సార్. ఎందుకంటే సొంత సోదరునితో పాటు సొంత అన్న తమ్ముళ్ళగా తల్లిదండ్రులగా ఒక డ్రైవర్ సోదరుడు చూసుకుంటారు సార్. ఇక్కడ ఉన్న డ్రైవర్ సోదరులంతా ప్యాన్ ఇండియా డ్రైవర్ సార్. ఈరోజు ప్యాన్ ఇండియా సినిమా వచ్చిందంటే వీళ్ళంతా వీళ్ళంతా